ಬಾಗೇಪಲ್ಲಿ ತಾಲೂಕಿನ ಗಡಿದಂ ಗ್ರಾಮದ ನಾಗಾಚಾರಿ ಎಂಬುವವರ ಪತ್ನಿ ಅನಸೂಯಮ್ಮ ಚಿನ್ನದ ಸರ ಕಳೆದುಕೊಂಡಿರುವ ಮಹಿಳೆಯಾಗಿದ್ದಾರೆ. ತಾಲೂಕಿನ ದೇವರಗುಡಿಪಲ್ಲಿ ಗ್ರಾಮದ ಶ್ರೀ ಕ್ಷೇತ್ರ ಗಡಿದಂ ಲಕ್ಷ್ಮೀ ವೆಂಕಟರಮಣ ಸ್ವಾಮಿ ದೇವಾಲಯದ ಬಳಿ ಅನಸೂಯಮ್ಮ ಚಿಲ್ಲರೆ ಅಂಗಡಿ ವ್ಯಾಪಾರ ಮಾಡುತ್ತಿದ್ದರು. ಈ ವೇಳೆ ದ್ವಿಚಕ್ರ ವಾಹನದಲ್ಲಿ ಆಗಮಿಸಿದ ಇಬ್ಬರು ಅಪರಿಚಿತ ವ್ಯಕ್ತಿಗಳು ಹಲ್ಲೆ ನಡೆಸಿ ಕತ್ತಿನಲ್ಲಿದ್ದ 30 ಗ್ರಾಂ ತೂಕದ ಮಾಂಗಲ್ಯ ಸರವನ್ನು ಕಸಿದು ಕಳ್ಳರು ಪರಾರಿಯಾಗಿದ್ದಾರೆ. ಘಟನೆ ಬಗ್ಗೆ ತಿಳಿಯುತ್ತಿದ್ದಂತೆ ಗ್ರಾಮದಲ್ಲಿ ಭಯದ ವಾತಾವರಣ ನಿರ್ಮಾಣಗೊಂಡಿದೆ. సార్ మాది గడ్డము బాగేపల్లి తాలూకు. నా పేరు అనసూయమ్మ. మేము అంగడి వ్యాపారం చేసుకుంటాము. మధ్యాహ్నం 1:30 ఆ మధ్య ఎవరు ఉండలేదు, నేను ఒకటే ఉంటే వాళ్ళు ఇద్దరు వచ్చారు గాడిలో. ఒకటి దిగి ఇంకొకటి గాడి స్టార్టింగ్లోనే పెట్టుకోండే. నాకేమో అడిగిరి నీళ్ళు బాటిల్ అడిగిరి ఇస్తే మళ్ళీ ఇది అమ్మ అది అమ్మ అండ్రి. అది ఇచ్చే లోపల వాడు పట్లం కట్టాడు పెట్టేపటికి వాడు గొంతుకు చేసి ఇట్లా పీకేసా. నేను బిర్రుగా పట్టుకోవడానికి నా చెంపలకు ఒకటి తల మీదకి ఒకటి వేసి రేటు వేసినా కూడా నేను ఇడ్లు వేస్తా బిర్రుగా పట్టుకోవాలంటే ఇట్లా నా కూరలు గీళ్ళని దిగుబడి వాళ్ళు చైన్ కట్ అయిపోయి అందులోపల పీక్కొని ఆ గాడి స్టార్టింగ్ ఉండేవాళ్ళ పైన గాడి ఎక్కువనేసి వెళ్ళిపోయారు సార్. వాళ్ళు అంత దూరం పోయినా మేము కానీ గాడిల్లో వాళ్ళు కనపడలేదు సార్. 3 రోడ్లు ఉన్నాయి, 2 రోడ్లు ఎట్లా పోయారో ఎట్లా లేదో తెలుస్తుంది. ఎంత ఉంటుంది చైన్ తూకమా? చైన్ తూకము 34 గ్రాములు సార్. టోటల్ 10 గ్రాములు 44 ಗ್ರಾಮುలు. ಘಟನಾ ಸ್ಥಳಕ್ಕೆ ಬಾಗೇಪಲ್ಲಿ ಪೊಲೀಸ್ ಠಾಣೆ ಪೊಲೀಸರು ಭೇಟಿ ನೀಡಿ ಘಟನೆ ಕುರಿತು ಮಾಹಿತಿ ಪಡೆದುಕೊಂಡು ಸಿಸಿ ಕ್ಯಾಮೆರಾ ದೃಶ್ಯಾವಳಿಗಳನ್ನು ಪರಿಶೀಲಿಸಿದ್ದಾರೆ. ಪಿ ಮಂಜುನಾಥ್ ರೆಡ್ಡಿ, ಎಂಎಂಟಿವಿ ನ್ಯೂಸ್, ಬಾಗೇಪಲ್ಲಿ.